శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రామ్నగర్. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ దేవాలయం 3వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పూర్తవుతూ వచ్చినాయి. ఈరోజు మధ్యాహ్నం 11:30 మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా పూర్తయినది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రదోష కాలంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క లీలామానుష కళ్యాణ మహోత్సవం, అలాగే అనంతరం శాంతి కొరకు అన్నప్రసాద వితరణం నిర్వహించబడుతున్నది. ఈ 3 రోజులు కూడా ఆలయ ధర్మకర్తల యొక్క పరిపూర్ణమైన సహకారంతో, అర్చక స్వాముల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా పూర్తయినది. ఈ దేవాలయాన్ని ఆశ్రయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి, అలాగే పంచాయతన దేవతల యొక్క అనుగ్రహంతో వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని బ్రాహ్మణుల నుంచి మహదాశీర్వచనాన్ని అందిస్తూ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఇది అతి పురాతనమైన శివసుబ్రహ్మణ్య స్వామి ఆలయము. మేము పుట్టక పూర్వం నుంచే ఇక్కడ ఉందట. మరి కంచి పరమాచార్యులు స్థాపించినటువంటి మహాలింగం మాకు ఇక్కడ ఉంది. సో దానికి మేము పునర్నిర్మాణం చేసి ఇది 3వ సంవత్సరము. నాతో పాటు అందరూ మా కమిటీ సభ్యులందరం కూడా ఉన్నాము. అందరం కలిసి భక్తుల సహకారంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏ ఆలయాలు ఉన్నాయండి? శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శివ పంచాయతనం కూడా ఉంది. శివ పంచాయతనం తెలుసు మీకు. శివుడు, గణపతి, అమ్మవారు, సూర్యభగవానుడు, విష్ణుమూర్తి, ఆ తర్వాత అక్కడ ఆంజనేయ స్వామితో సహా వాయులింగం కూడా ఉందన్నమాట. భక్తులందరికీ నిత్యం అందుబాటులో ఉంటుంది ఈ ఆలయము. అది మీ అందరూ అనుగ్రహం ఉండాలి. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.